హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మంగ్లీ ఈ అమ్మాయి గురించి మనం మాట్లాడుకోవాలంటే గతంలో కూడా చాలా వివాదాల్లో ఈ అమ్మాయి ఉంది. ఒక చిన్న సింగర్‌గా స్టార్ట్ అయిన తన జర్నీ ఫోక్ సింగర్‌గా రోజు రోజుకి ఎదుగుతూ ఉన్నతమైన స్థానానికి చేరారు మంగ్లీ గారు. ఇది చాలా గర్వించదగ్గ విషయం. అయితే ఆ ఫేమ్‌ని అడ్డం పెట్టుకొని ఇప్పటివరకు చాలా విధాలుగా ఆవిడ ఎక్స్‌ట్రాక్షన్స్ చేస్తూ ఉందంటూ వార్తలొస్తూ ఉన్నాయి. అసలు ఏంటి? మంగ్లీ గారేంటి? ఎందుకిలా చేస్తున్నారనే విషయం మనం చాలా క్షుణ్ణంగా ఆలోచించినట్లయితే, గతంలో కూడా ఒక బర్త్‌డే పార్టీ తనది జరుగుతూ ఉంటే, అందుట్లో డ్రగ్స్, గంజాయి ఇవన్నీ దొరికితే, పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలన్న విషయం నాకు తెలీదు అంటూ, పోలీసుల్ని బెదిరించినటువంటి వీరవనిత మహాతల్లి మంగ్లీ గారు. ఈవిడ గురించి ఎంత చెప్పుకుంటే అంత తక్కువ. రోజు రోజుకి ఈవిడ అఘాయిత్యాలు, దారుణాలు పెరిగిపోతున్నాయంటూ ఈ మధ్య అన్ని న్యూస్ ఛానల్స్‌లో, సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. లాయర్ సుబ్బారావు అనే ఒక అడ్వొకేట్ కొంతమందిని పెట్టుకొని దగ్గర దగ్గర 150,00,00,000 రూపాయలు స్కామ్ చేశారు వీళ్ళంటూ ఆధారాలతో సహా బాధితుల్ని పిలిపించి మరీ మాట్లాడుతున్న ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మంగ్లీ తమ్ముడు, మంగ్లీ ఇంకొక ఇద్దరు కలిసి ఈ ఫ్రాడ్‌కి తెరలేపారని అర్థమవుతుంది. మంగ్లీ వాళ్ళ ఇంటికెళ్ళి డబ్బులివ్వటం, ఆ డబ్బుల కట్టలు మొత్తం మంగ్లీ చూడటం, ఇయన్నీ కూడా వాస్తవం అని బాధితులు క్లియర్‌గా చెప్తూ ఉన్నారు. కష్టపడి పైకొచ్చిన అమ్మాయి కాబట్టే మేము ఆవిడని నమ్మాము. ఆవిడ వెనకుంది, మాకు కూడా ఎంతో కొంత లాభం చేకూరుతుందనే అత్యాశతోనే మేము ఇటువంటి స్టెప్ తీసుకున్నామంటూ వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు. ఒక విషయాన్ని మనం గమనిస్తే మంగ్లీ గారికి అంత ఫేమ్ రావడానికి గల కారణం ఫోక్ సాంగ్స్. ఆ ఫోక్ సాంగ్స్ మంగ్లీ గారు సొంతగా పాడారా? లేదంటే ఏంటంటే ఇందుట్లో కూడా చాలా వివాదాలు వినిపిస్తూ ఉన్నాయి. మంగ్లీ గారు ఎప్పుడైతే ఆవిడ కొంచెంగా ఎదుగుతుందో, ఆ క్రమంలో నిన్న ఒక న్యూస్ నేను చూస్తే మన కేటీఆర్ గారితో సన్నిహితంగా ఉన్నారు. వాళ్ళ గెస్ట్ హౌస్‌కి వెళ్లారు. అది ఇది అంటూ వార్తలు కూడా బయటకొస్తూ ఉన్నాయి. సో, మొన్న సుబ్బారావు గారు ఎవరైతే లాయర్ ఉన్నారో, ఆయన్ని కూడా ఫోన్ చేసి మంగ్లీ గారు మీ పైన ఇటువంటి ఎలిగేషన్స్ వస్తున్నాయని చెప్పినప్పుడు, ఆవిడ సెటిల్మెంట్ కోసం మాట్లాడటం, ఆ తర్వాత ఆయన్ని ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించడం ఇవన్నీ జరిగినాయని కూడా సుబ్బారావు చెప్పడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే మంగ్లీని నమ్మి డబ్బులు కట్టినోళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ తమ్ముడు, ఇంకొక ఇద్దరు కలిసి ఇన్ని డబ్బులు కలెక్ట్ చేశారే వాళ్ళ పరిస్థితి ఏంటి? అని అడిగితే దానికి మాత్రం ఎవరి దగ్గర ఆన్సర్స్ లేవు. కానీ ఈ మంగ్లీ ఇప్పుడు సజ్జనార్ గారి దగ్గరికెళ్ళి ఒక కేసు కూడా పెడతం జరిగింది. సజ్జనార్ గారు ఈ కేసు ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే గత కొంతకాలంగా సజ్జనార్ గారు గతంలో అవినాష్ అనే ఒక వ్యక్తి ప్రపంచ యాత్రికుడిగా తనకు తను చెప్పుకుంటూ అద్భుతమైనటువంటి వీడియోస్ చేసేవారు. తను కూడా ఒకసారి వీడియో కాల్‌లో మాట్లాడుతూ తనకు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతని పైన అనేకమైన కేసులు రావడం జరిగింది. ఈ కేసుల్లో వాస్తవ, అవాస్తవాలు ఎన్నైనప్పటికీ కూడా అతను కొంత వివాదాస్పదమైనటువంటి వ్యక్తి. ఆయనతో మాట్లాడుతూ పెళ్ళేమి లేదు సార్, గట్రలు చాలా ఉన్నాయంటూ కూడా కొన్ని విధాలుగా మాట్లాడటం జరిగింది. ఈ విధంగా ఉన్న వ్యక్తులతో సజ్జనార్ గారు ఎందుకు క్లోజ్‌గా ఉంటున్నారనేది ఎవరికీ అర్థం కావట్లేదు. మొత్తానికి ఒక్కొక్కరుగా చిన్న చిన్న అమౌంట్స్ వీళ్ళు మొత్తం 150,00,00,000 కలెక్ట్ చేశారనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి రచ్చ అనమాట. అసలు ఎందుకు 150,00,00,000 వీళ్ళు ఎవరు నమ్మించారంటే అక్కడ ఉన్నటువంటి మంగ్లీ ఇంట్లోనే డీల్ జరిగింది. ఇది అక్కడ జరుగుతున్నటువంటి వార్తలు. ప్రముఖ గాయని మంగ్లీపై కేసు నమోదంట. 10,00,00,000 మేర మోసం చేసిందంటూ ఒకే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. తనకు ప్రాణహాని ఉందంటూ తెలిపారు. అంటే ఎవరన్నా వీళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళని చంపేయడానికి కూడా వీళ్ళు వెనకాడతలేదని వీళ్ళు చెప్తూ ఉన్నారన్నమాట. అంతగా బెదిరింపులు చేస్తున్నారు. అయితే బిఎన్ఎస్ సెక్షన్ 351 సబ్ క్లాస్ 2 అదేవిధంగా 352 కింద వీళ్ళపైన కేసులు నమోదు చేయడం జరిగింది. మంగ్లీకి ఇంకో పేరు కూడా ఉంది. తన పేరు సత్యవతి అంటారు. తీన్మార్ ప్రోగ్రాం ద్వారా ఈవిడ హెచ్ఎంటీవీలో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత నేను ఒకసారి ఈవిడికి ఫోన్ చేసి మాట్లాడటం కూడా జరిగింది ఒక ఇంటర్వ్యూ కోసం. కానీ తను ఇంటర్వ్యూ ఇవ్వలేదు, అది వేరే విషయం. పాపం బిజీ షెడ్యూల్, నిజంగానే ఆవిడ చాలా బిజీగా ఉంటారు. తర్వాత సినిమాల్లో పాటలు పాడింది. మొన్న కూడా
ఒక పాట పాడింది. ఆ పాట పాడిన తర్వాత ఈవిడ వివాదాల్లో చిక్కుకుంది. 'నోరా ఫతేహి' నటించినటువంటి ఒక సినిమాలో పాట పాడటం జరిగింది. ఆ పాట బూతులతో కూడిన పాట కాబట్టి దాన్ని అసలు యూట్యూబ్ నుంచి అన్నిటి నుంచి తీసి పక్కన పెడతాం జరిగింది. అంటే ఈవిడ డబ్బుల కోసం ఎంతకైనా దిగజారుతదా అనే డౌట్లు నాకక్కడ మొదలైంది. ఎందుకంటే ఒక బాధ్యత కలిగిన అమ్మాయి ఎవరు వాడకూడని పదజాలాన్ని ఈవిడ చాలా సునాయాసంగా అలవోకగా డబ్బుల కోసం దరిద్రపు మాటలు మాట్లాడిందనమాట. అయితే సుబ్బారావు ఏదైతే కేసు పెట్టారో ఆ తర్వాత ఈవిడ బయటకొచ్చి ఎలిగేషన్స్ ఏస్తుంది. ఏంటి అంటే సుబ్బారావుకి శ్రీముఖి పైన క్రష్ ఉంది. ఆయన బిగ్ బాస్‌లోకి వెళ్ళడం కోసం ఇట్లాంటివి చేస్తున్నాడని చెప్పింది. ఓకే. ఆయన సుబ్బారావు కాబట్టి ఏదోనమ్మా అలా ఎళ్దామని ఆయన ట్రై చేసి ఉండొచ్చు. కానీ నువ్వు దేనికోసం డబ్బులు కోట్లు కోట్లు సంపాదించగలను అని చెప్పిన నువ్వు డబ్బుల కోసం నేనంతా బరి తెగించి ఇలా మోసం చేయనని చెప్పిన నువ్వు ఏ ఉద్దేశంతో ఒక బ్యాడ్ సాంగ్ పాడావు అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డబ్బుల కోసమే కదా సింగిల్‌గా సిగ్గు లేకుండా అటువంటి పాటను పాడావు. అటువంటి నువ్వు ప్రజల్ని మోసం చేయవంటే ఎవరు నమ్ముతారు? నువ్వు డబ్బుల కోసం దిగజారి ఆడవాళ్ళ ప్రత్యేకమైనటువంటి ప్రైవేటు పాటలు వాటికి సంబంధించిన పాటనే పాడావు నువ్వు. అటువంటి నువ్వు డబ్బుల కోసం దిగజారి ఇటువంటియి చేయవంటే ఎవరు నమ్ముతారు? అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరైతే మంగ్లీ తమ్ముడు ఉన్నాడో అతను ఇంకో కొంతమంది కలిసి ఈ స్కీమ్‌ని నడిపిస్తూ ఉన్నారు. మంగ్లీని అలా అడ్డం పెట్టుకొని ఆడుతున్న నాటకం కొన్ని వందల కోట్ల రూపాయల స్కామ్ ఇది అంటూ బయటకొచ్చింది. ఇప్పుడు మంగ్లీ గారికి ఈయన సజ్జనార్ సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు అంటే, ఆవిడకున్నటువంటి బ్యాక్‌గ్రౌండు, ఆవిడకున్న సెంట్రల్ మినిస్టర్ కనెక్షన్స్, ఆవిడకున్నటువంటి కేటీఆర్ గారితో ఉన్నటి కనెక్షన్స్ వీటన్నిటిని బేరీజు వేసుకొని కావాలనే సజ్జనార్ గారి దగ్గరికెళ్ళి ఆవిడ కూడా ఒక కేసు పెట్టడం జరిగింది. అయితే అన్నిటికన్నా అనూహ్యంగా ఏం జరిగిందంటే, ఎవరైతే సుబ్బారావు అనే వ్యక్తి మంగ్లీ పైన కేసు పెట్టి దానికి లాయర్‌గా ఉన్నారో అతను పోలీస్ స్టేషన్‌కెళ్తే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. నిజం చెప్పండి. ఏ వ్యక్తికైనా పోలీస్ స్టేషన్‌కెళ్తే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారా? వాళ్ళు చేశారు. ఎందుకు చేశారంటే కేసును తప్పుదారి పట్టించడం కోసం ఇలా చేస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. నిజమా కదా? కేసును తప్పుదారి పట్టించడం కాకపోతే రాత్రి తాగింది ఏదో ఆయనకి 21% ఏదో వచ్చింది. అది అది చాలా తక్కువ కౌంట్ అనుకోండి. అలా అతన్ని డిఫేమ్ చేయడం కూడా చాలా ట్రై చేస్తున్నారు. ఇక్కడ మంగ్లీ తమ్ముడు, ఇంకొక సినిమా సంబంధించిన వ్యక్తి వీళ్ళంతా కలిసి ఈ నాటకానికి తెరలేపారు. రాబోయే రోజుల్లో ఇది చాలా సంచలనాత్మకమైన కేసు కాబోతుంది. ఇది చాలా పెద్ద కుంభకోణం అనేసి కూడా చాలామంది అంటున్నారు. ముఖ్యంగా మంగ్లీ అనే వ్యక్తి కావాలంటే డబ్బుల కోసం ఎంతకైనా దిగజారుతుందంటూ వార్తలు మాత్రం వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమనేది ఒక సాంగ్‌ను బట్టి మనం అర్థం చేసుకోలేము. ఎందుకంటే ఆ సాంగ్‌లో యూట్యూబ్ నుంచి తీసేశారుగా. అది డబ్బుల కోసం పాడినటువంటి ఒక దరిద్రమైన సాంగ్ కాబట్టి. ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఒకటే. మంగ్లీ దగ్గర మోసపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు క్లియర్‌గా చెప్తూ ఉన్నారు. మేము మంగ్లీని చూసే డబ్బులు పెట్టాం. పబ్బులు పెడదాం, మన రియల్ ఎస్టేట్ వెంచర్‌లు వేద్దాం అనేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మీరు కూడా పార్ట్నర్సే మాతో పాటు. మా దగ్గర అంత ఫండ్ లేదు కాబట్టి మనంతా కలిసి చేసుకుందామని వాళ్ళకి మాయ మాటలు చెప్పి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాం, ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి ఇలా చేశారని ఆవిడ స్పష్టంగా ఒక మహిళ చాలామంది ఒక బాధితులు దగ్గర ఒక 20, 30 మంది మాట్లాడుతున్నారు. వాళ్ళెందుకు వాళ్ళ కళ్ళలోకి చూస్తే వాస్తవం ఇలా మాట్లాడేదని నాకే అనిపిస్తుంది. మరి మీరేమంటారు? నిజంగా చెప్పండి. ఇలా వాళ్ళకొచ్చినటువంటి ఫ్రేమ్‌ని తప్పుగా వాడుకొని ఇలా డబ్బులతో దందాలు చేసి ప్రజల్ని మోసం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మంగ్లీ ఒకటే ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? అన్న విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈవిడకి రాజకీయ నాయకులు, పోలీసులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారన్న విషయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.